సార్ 5 years వైసీపీ రూలింగ్? నాకైతే రోడ్లే బాగాలేదు. ఈ మందు డూప్లికేట్ మందులు అమ్ముతున్నారు, ఏం బాగాలేదు. ఫ్రీ బీస్ ఇస్తున్నారు. ఏదైనా పని అప్పచెప్తే నయ్యం. కాబట్టి విజన్ నుండి స్టేట్లో ఇండస్ట్రీసు అన్నీ వచ్చి ఐటీలు వస్తే ఒక్కొక్క ₹1,00,000 జీతం వస్తాయి. ఈ వాలంటీర్ జాబుల్లో 5,000 జీతమే వస్తుంది. అదైతే ₹1,00,000 జీతం వస్తాయి. జనాలు బతుకులు బాగుపడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అయితేనే తెలుగుదేశం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. చంద్రబాబు చేసింది ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాడు. మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో చెప్పిన దానికంటే ఎక్కువ చేసామని వైసీపీ చెప్తున్నారు. జగన్ ఏం చేశాడు? మందు రద్దు చేస్తా అన్నాడు. పూర్తిగా నేను ఎక్కంగానే తీసేస్తాడు. తీసాడా? లేదు. వీళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. చేశాడా? లేదు. మరి ఇట్లాగే చాలా చేయలే. అమ్మఒడి అందరికీ అన్నాడు, కుటుంబానికి ఒక్కడికే ఇస్తున్నాడు. అది 15,000 నుంచి మళ్ళీ ఒక సంవత్సరం 14, ఒకసారి 13 అయింది. సార్, ఈ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని అనే వ్యక్తి దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే. ఈసారి వెనిగల రాము ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఫైట్ ఉంటుందంటారా, లేకపోతే వన్ సైడ్గా అయిపోతుందంటారా? ఈసారి టీడీపీ గెలవచ్చు. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇద్దామని. కొడాలి నాని 4 సార్లు ఇచ్చాం. ఒక ఛాన్స్. గుడివాడలో ఎక్కడ చుట్టుపక్కల పల్లెటూరు వెళ్ళడానికి ఏ రోడ్డు, ఆఖరి విజయవాడ రోడ్డుతో సహా ఏ రోడ్డు కూడా బాగల. అన్నీ బండి మీద వెళ్తే బండి మీద వెళ్ళలేకపోతున్నాం, బస్సు ఎక్కి వెళ్ళలేకపోతున్నాం. అది హెలికాప్టర్ వెళ్ళే వాళ్ళకి తెలియదు కానీ అది. Please like and subscribe Eagle Andhra.